అనకాపల్లి జిల్లా నర్సీపట్నం దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీని కేవలం 3 నెలల్లోనే నెరవేర్చిందని, ఇది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడారు. ఈ దివ్యాంగ శక్తి పథకం ద్వారా 40% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులందరికీ నేటి నుంచి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందని ఆయన వివరించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులతో పాటు విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో నడిచే సిటీ ఆర్డినరీ బస్సులలో కూడా ఈ ఉచిత ప్రయాణం వర్తిస్తుందని తెలిపారు. అయితే నాన్ స్టాప్, సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ మరియు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులలో మాత్రం ఇప్పటి వరకు ఉన్న 50% రాయితీ యథాతథంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారు 11 లక్షల మంది దివ్యాంగులు ఉండగా, ప్రస్తుతం కేవలం 2 లక్షల మంది మాత్రమే ఆర్టీసీ పాస్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని, ఈ కొత్త ఉచిత ప్రయాణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ కోరారు. ఉచిత రవాణా సదుపాయంతో పాటు దివ్యాంగుల కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,65,817 మంది దివ్యాంగులకు ప్రతి నెల 6,000 చొప్పున పింఛను అందిస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం నెలకు 469 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. అంతేకాకుండా ఉద్యోగాల్లో దివ్యాంగులకు ఉన్న 4% రిజర్వేషన్ను కూడా కూటమి ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తోందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డివిజన్ మేనేజర్ ధీరజ్, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, టిడిపి పట్టణ కార్యదర్శి లాలం మురళీకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆదిలక్ష్మి, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, టిడిపి నాయకులు, దివ్యాంగులు తదితరులు. నమస్కారం అండి. ఈవేళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా దివ్యాంగులు, సాధారణంగా మన వాళ్ళంటే వికలాంగులు అంటారు, కానీ అఫీషియల్ భాషలో మాట్లాడుకుంటే దివ్యాంగులు అని పిలవాలి. అది గౌరవమైన పదం. కానీ మన వాళ్ళు ఎంత వికలాంగులు అంటున్నారు. అలా మాట్లాడడం తప్పండి. మంచిగా గుర్తు చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఏమన్నా దివ్యాంగులు అనండి, కొంత 2 నిమిషాలు అలవాటు చేసిన అవుతుంది. ఇచ్చిన మాట ప్రకారంగా ఆర్టీసీ బస్సుల్లో ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు, అంటే దివ్యాంగులకు కూడా ఫ్రీగా ఇస్తామని గతంలో మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు కూడా ఉచితంగా, అంటే ఇప్పుడు వరకు వాళ్ళు 50% ఇస్తున్నారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు, 50% ఇస్తున్నారు. కానీ 50% కాదు, మొత్తం టోటల్గా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది అన్ని బస్సుల్లో కూడా, ఆర్డినరీ బస్సులు కానీ, మెట్రో ఎక్స్ప్రెస్ కానీ, పల్లెలకు కానీ, అన్ని బస్సుల్లో కూడా ఈ కార్యక్రమం అమలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీనికి ఏంటంటే, ఒక ముఖ్యంగా దివ్యాంగులు అంటే ప్రతి వాళ్ళు కూడా ఎక్కడ కుదరదు. 40% అంతకన్నా తక్కువ శాతం వైకల్యం ఉన్నటువంటి వికలాంగులకు మాత్రమే ఈ చిటకలేని పోయి కూడా ఎక్కేస్తారు. మన వాళ్ళు తెలుగు వాళ్ళకి బాగా అలవాటు కదా, ఇలా పట్టుకొని వచ్చి అంటారు. అలా కాదు, 40% ఉన్న సర్టిఫికేట్ ఉందో వాళ్ళకి, దివ్యాంగుల సర్టిఫికేట్ ఉందో వాళ్ళ దగ్గర ఉన్నాయి కార్డులు. ఆ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా బస్ ప్రయాణం చేయాలని చెప్పి చెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఇప్పుడే నేను డిఎం గారికి చెప్పాను. ఆడవాళ్ళు ఎక్కేసి సీట్లను ఆక్రమించేస్తారు, వీళ్ళేమో ఎక్కలేరు పాపం. చూసారు కుర్రోడు ఎక్కడానికే బాగా ఇబ్బంది పడ్డాడు. అంటే ఫ్రంట్ 3 సీట్లు, 2 సీట్లు ఉన్నాయి, 3 సీట్లు 6 సీట్లు. దాంట్లో ఓన్లీ దివ్యాంగులకు మాత్రమే చెప్పి ఒక స్టిక్కర్ వేసేమన్నాం. దాంట్లో ఎవరు కూర్చోకూడదు, దివ్యాంగులు మాత్రమే కూర్చోవాలని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకుంటే ఆ సీట్లు ఖాళీగా ఉంటాయి. లేదా వీళ్ళంతా ఎక్కేస్తారు బస్సు, ప్రతి వాళ్ళు ఎక్కేసి దాంట్లో కూర్చుని పోతారు. ఈ బాబు వీళ్ళు ఏమనలేరు, గట్టిగా మాట్లాడలేరు, ఏం చేయలేరు. అంచేత స్టిక్కర్లు అందించమని ఇప్పుడే చెప్పడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో ఇప్పుడు వరకు తీసుకుంటే మన సెన్సస్ తీసాం, రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు అన్న తీసుకుంటే
రాష్ట్రం మొత్తం మీద 11 లక్షల మంది ఉన్నారండి ఈ రాష్ట్రంలో దివ్యాంగులు. మరి వీళ్ళందరికీ ఉన్న సమాచారం, కానీ ఆర్టీసీలో 2 లక్షల మంది మాత్రమే పాస్ సదుపాయం ఇప్పటి వరకు వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు వరకు 11 లక్షల మంది ఉన్నా ఇప్పుడు వరకు ఆర్టీసీలో 2 లక్షల మందే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. అలా కాకుండా అందరికీ ఇవ్వాలని చెప్పి, దివ్యాంగులకు కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే 2 నెలలు 3 నెలల తర్వాత మళ్ళీ కొత్త బస్సులు కొనుక్కుంటున్నారు. ఉన్న బస్సులు సరిపోవట్లేదు, అంటే కొత్త బస్సులు కొనుక్కుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి అంటున్నారు. అలాగే రాష్ట్రం మొత్తం మీద ఈ దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున మనం ప్రభుత్వం పెన్షన్ ఇస్తున్నాం. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు 7 లక్షల రాష్ట్రంలో 7,65,817 మందికి పెన్షన్లు ఇస్తున్నాం మనం, 6,000 రూపాయలు చొప్పున. దీనికి అవుతున్న ఖర్చు ఎంతంటే ప్రతి నెల 469 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నాం మనం. ఇప్పటికీ ఇస్తున్నాం ఇప్పుడు వరకు. తర్వాత కొత్తగా చంద్రబాబు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ ఏ ఉద్యోగాల్లో కానీ దివ్యాంగులకి 4% ఉద్యోగాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 4% రిజర్వేషన్ పెట్టి ఆ 4% ఉద్యోగాలు ఈ దివ్యాంగులకే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంచి నిర్ణయం. మంచిదండి. పాపం వాళ్ళు నడవలేరు, భోజనం చేయలేరు, ఏమైనా బాధలు చెప్పుకోలేరు. అంటే అటువంటి వాళ్ళకి ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం పెట్టారు. మరి ఈ కార్యక్రమంలో నా చేతుల మీద ఓపెన్ చేయడం నా అదృష్టంగా భావిస్తాను. దీనికి ప్రజలందరినీ కోరేది ఒకటే, మనం ఎంతో మంది సాయం చేస్తూ ఉంటాం. చాలా మంది 100కి 60-70% పేదలు అడుక్కున్న వాళ్ళు కానీ పేదలు కనపడితే జేబులో ₹10 ఉన్నా రూపాయి ఉన్నా ఇస్తూ ఉంటాం. ఇది గవర్నమెంట్ ఇస్తున్నారు వీళ్ళకి. అంటే వీళ్ళకి ఇచ్చే సీట్లలో మీరు అన్యాయకాంతకు ఆక్రమించుకొని తోసేయకూడదు. వీలుంటే సహాయం చేయండి, లేకపోతే మానేయండి, ఉద్యోగం లేదు. అంతేగాని వాళ్ళకి అన్యాయం చేయొద్దని చెప్పి నేను కోరుకున్నాను. అలాగే ముఖ్యంగా లేడీస్ని కూడా కోరుకునేది ఏంటంటే సీట్లని మీరు ఆక్రమించకుండా వాళ్ళకి ఉంచుంటాం, 6 సీట్లు ఉంచండి. అంచేత ఆడవాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన ఇంట్లో కూడా ఉంటారు చాలా మంది దివ్యాంగులు. మొత్తం సీట్లన్నీ ఆడవాళ్ళు ఆక్రమించేసుకుంటే ఇప్పటికే మగవాళ్ళకి సీట్లు లేవని పెద్ద కూడా స్టేషన్లో వచ్చేస్తుంది. అంటే కనీసం దివ్యాంగులకైనా సీట్లు ఇవ్వమని చెప్పి ఆ మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా 2 చేతులు ఎత్తి దండం పెడుతూ రిక్వెస్ట్ చేస్తాను.